ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. ఈరోజు ఏదైతే ఫేస్బుక్లో రీల్ స్టార్ ఉన్నారు, మన తూర్పు నియోజకవర్గానికి రియల్ స్టార్ ఒకరు అయితే రీల్స్ చేసుకునే ఒక స్టార్ ఉన్నారు. వారి గురించి నేను ప్రత్యేకంగా పేరు కూడా చెప్పవచ్చల్లా. ఎవరైతే ఎమ్మెల్యేగా 10 ఏళ్ళు అని చెప్పుకునే గద్దే రామ్మోహన్ రావు గారు ఇవాళ ఒక రీల్స్ చేసుకుని పాపం ఒకటి విడుదల చేశారు. అది కూడా రిటైనింగ్ వాళ్ళు 2014 నుంచి 19 వరకు ఆయన ఏదో నిర్మించారు, మరి దానివల్ల వరద రాలేదు అని ఎవరినో బలవంతంగా, ఎందుకంటే ప్రజానికాన్ని బలవంతంగా చేసి ఏదో ఒకరోజు వాళ్ళు ప్రశాంతంగా కూర్చునే వాళ్ళని 2 మాటలు తీసుకుని ఆ వీడియోలో మళ్ళీ ఆయన ఒక జెండా పట్టుకుని దాని మీద వాళ్ళు నడవటం, మరి చాలా ఖర్చు అయినట్టుంది ఆ రీల్స్ చేసుకుంటాకి. ఖర్చు రీల్స్కే పెడుతున్నారు తప్ప వార్డుల్లో ఏదైతే అందులో కూడా చాలా హాస్యాపదంగా ఉంది. 15వ డివిజన్ని దత్తత తీసుకుని మరి ఆయన ఏదో చేశానని రిటైనింగ్ వాల్ కట్టారని. 2014 నుంచి 19 వరకు ఆయన కట్టిన రిటైనింగ్ వాల్ గురించి 2020లో వరద ఏదైతే వచ్చిందో ఆ రోజు రిటైనింగ్ వాల్ ఉందని పడుకున్న రామలింగేశ్ నగర్ ప్రజానికాన్ని 30 రోజులు, సుమారు 28 రోజులు వరదలో ఇరుక్కుపోయి బురదలో ఉన్నారు. దానికి నిదర్శనం సాక్ష్యానికి నేను ఏదైతే కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి మా యొక్క తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జ్, వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్గా ఇప్పుడు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న దేవినేని అవినాష్ గారు వచ్చి మరి ఆ ప్రజానీకం ఏడుస్తూ ఇళ్లల్లో సామాన్లు పోయినాయి, మరి రిటైనింగ్ వాల్ ఉందని మేమందరం కూడా గుండెల మీద నిద్రపోయాం, కానీ మా సామాన్లు తేలికపోయినాయి. మొత్తం కూడా ఆ టైం కూడా చాలా క్లిష్ట పరిస్థితి. కరోనా టైంలో 2020లో వరదొచ్చి మరి అదే రిటైనింగ్ వాల్ ఉంది కట్టానని ఈరోజు రీల్స్ చేసుకున్న ఆ యొక్క స్టార్కి నేను ఒకటే ప్రశ్న వేస్తున్నా. 2020లో వరదలు ఎందుకు వచ్చినాయి? మరి మీరు గొప్పగా చెప్తూ 10 మందితో వీడియో తీపించుకుని 4-5తో గట్టిగా వీడియో చేసి రీల్స్ చేసుకుంటున్నావు కదా. నేను సూటిగా ఒకటే అడుగుదలుచుకున్నా, 2020లో వరద ఎందుకు వచ్చింది? నువ్వు కట్టిన రిటైనింగ్ వాల్ అని గొప్పగా చెప్పుకుంటున్నా. ఆ రిటైనింగ్ వాల్ నాసిరకంగా కట్టి ప్రజానికాన్ని భయభ్రాంతులు చేసి నిజంగా ఎంతోమంది ఇల్లు లేక సామాన్లు పోయి వాళ్ళందరూ కూడా ఇల్లు పోయి బయటకు వచ్చి ఏడ్చిన రోజులు అవన్నీ కూడా. అప్పుడు అవినాష్ గారు వచ్చి కేవలం 21 రోజుల్లో, నేను సాక్ష్యం దానికి, నేను ఒక కార్పొరేటర్ అభ్యర్థిగా ఉండి ఆ రోజు మేము కరోనా టైంలో కూడా ఏదైతే సెప్టెంబర్ నెలలో మరి ఆ టైంలో మేమందరం కూడా 21 రోజుల్లో శాంక్షన్ చేపించి ఒక సాయిరామ్ కట్ పీసెస్ రోడ్లో లాక్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. ఆ యొక్క లాక్ సిస్టమ్ వల్ల మేము 2021 మార్చి 18న నేను కార్పొరేటర్గా ఎన్నికైన నుంచి ఈరోజు 2024 ఏదైతే ఏప్రిల్ 5వ తారీఖు వరకు నేను అడుగుతున్న ఒకటే సూటి ప్రశ్న, ఈ రోజుకి కూడా వరద రాలేదు. అది దేనివల్ల? మీరు కట్టిన నాసిరికం వల్ల జనాలు ఇబ్బంది పడితే అవినాష్ గారు, వైఎస్ఆర్ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నువ్వు కట్టిన నాసిరక రిటైనింగ్ వాళ్ళకి ప్యాచ్లు వచ్చి ఇబ్బంది పడుతుంటే లాక్ సిస్టమ్ ఏర్పాటు చేసి మరి వాళ్ళందరికీ కూడా 6 రోడ్లు ఏదైతే గాంధీ కాలనీ ఉన్నారో అవన్నీ కూడా రోడ్లు పై హైట్ లేపి ప్రజానికాన్ని ఇబ్బంది లేకుండా ఈ రోజుకి కూడా వాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా నివసిస్తున్నారు. మరి నువ్వేగా చెప్తున్నావు రీల్స్లో చెప్పుకుంటే కాదు. నేను ఒకటే అడుగుతున్నా గద్దే రామ్మోహన్ రావు గారు, 15వ డివిజన్ నువ్వు దత్తత తీసుకున్నాను అంటున్నావు. నేను ఏదైతే 2021లో కార్పొరేటర్ అయినాక ఈ 3 ఏళ్లలో నేను 33 కోట్లతో 15వ డివిజన్ రామలింగేశ్వర నగర్ని నేను అభివృద్ధి చేశా. నువ్వు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా చేశానన్నావు. పైనున్న 33లో 3 కోట్లైనా నువ్వు అభివృద్ధి చేశావంటే నేను చర్చకి సిద్ధం. నువ్వు వస్తానన్నా సరే, నేను ఇదే కాదు ఎన్నోసార్లు గత 3 ఏళ్ల నుంచి నేను ఒకటే అడుగుతున్నా, నువ్వు చర్చకి సిద్ధమా? అదే రిటైనింగ్ వాల్ కట్టానని నువ్వు చెప్తున్నావు కదా, ఆ యొక్క రిటైనింగ్ వాల్ దగ్గరికి వచ్చి నువ్వు నుంచున్నా గాంధీ కాలనీలో ఆంజనేయ స్వామి గుడి ఉంది. నువ్వు వచ్చినా సరే, నువ్వు వచ్చి నేనైనా వస్తా, ఎప్పుడైనా ఏ టైం నువ్వు చెప్పినా సరే నువ్వు వచ్చి నుంచుంటే నువ్వు సిద్ధమా? మరి నువ్వు ఎక్కడా లేని విధంగా టీడీపీ ప్రభుత్వంలో మరి 2021లో ఎలక్షన్స్లో 15వ డివిజన్లో టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టుకోలేకపోయావు. ఎందుకని? నువ్వు రిటైనింగ్ వాల్ కట్టి ప్రజానికాన్ని మోసం చేశావు కాబట్టి ఇక్కడ విజయవాడ నగరంలో ఎక్కడా కూడా జరగనిది 15వ డివిజన్లో జరిగింది. ఎందుకంటే భయం. కనీసం టీడీపీ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టలా, పార్టీని చంపేశావు. ఈరోజు నువ్వు అసలు 15వ డివిజన్ ప్రజానికం అయితే టీడీపీ అనే ఒక సింబల్ ఉంది కానీ అది అని కానీ జనానికైతే ఏది కూడా గుర్తులేదు. ఎందుకంటే
కార్పొరేటర్నే నువ్వు నిలబెట్టలేవు, ఎమ్మెల్యేగా నువ్వు వచ్చి ఏం చేస్తావని కూడా నువ్వు నిలబడినా కూడా ప్రజానికం నవ్వే విధంగా ఉంది. ఎందుకంటే వాళ్ళెవరికి కూడా ఆ యొక్క సింబల్ ఉందని కానీ టీడీపీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నావని కూడా ప్రజానికం గుర్తించే స్థాయిలో లేదు. నువ్వు 2021లో టీడీపీ అభ్యర్థిని ఎందుకు నువ్వు కార్పొరేటర్ అభ్యర్థిని నిలబెట్టలేకపోయావు? భయం వేసేగా. ఎందుకంటే నువ్వు అభివృద్ధి చేయలా. 15వ డివిజన్ని నువ్వు దత్తత తీసుకున్నాను అని చెప్పి ప్రజానికాన్ని నమ్మించి మోసం చేసావు కాబట్టి నువ్వు 2021లో కార్పొరేటర్ అభ్యర్థిని కూడా నువ్వు నిలబెట్టలేకపోయావు రామలింగేశ్వర నగర్లో. దానికి నిదర్శనం నువ్వు దాని దగ్గర సమాధానం ఉందా? నేను మాట్లాడతాను, మీరు ఎప్పుడు వచ్చినా ఎక్కడికి వచ్చినా నేను మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాను. మరి 2000 ఈ రిటైనింగ్ వాళ్ళు నేనే కట్టాను, మేమే ఆజ్యం పోసాము, మరి మా నుంచి ఐడియా వచ్చింది అని అన్నావు. నువ్వు రిటైనింగ్ వాళ్ళు నాసిరకంగా కడితే మరి ఈ 3 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో 2 రిటైనింగ్ వాళ్ళు స్టేజ్ 1 స్టేజ్ 2గా కృష్ణలంక బస్ స్టాండ్ వరకు కూడా రిటైనింగ్ వాళ్ళు కడితే ఈ రోజుకి 3 ఏళ్లలో చుక్క నీరు రాలా. మరి ప్రజానికాన్ని అడిగి తెలుసుకుంటావో, నువ్వు పేపర్లు చదువుకుంటావో 3 లక్షల క్యూసెక్లు ఒకసారి వచ్చింది, 5 లక్షల క్యూసెక్లు ఒకసారి వచ్చింది, ఈ సంవత్సరం రాలేదు. ప్రజానికం ఇంత కూడా వాళ్ళ ఇళ్ళ నుంచి బయటికి కూడా రాకుండా అంత సేఫ్టీగా మా యొక్క జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టించారు. మీరు పేపర్ చదువుతున్నావో, నువ్వు బయటకు జనానిలో రాలేవు, పేపర్ చదవలేవు, కేవలం రీల్స్ చేసుకుంటూ బతుకుతున్నావు. నువ్వు రేపొద్దున 2024లో పూర్తిగా నీకు ఆ 10 ఏళ్లలో ఏమీ చేయలేదు కాబట్టి నేను ఒకటే అడుగుతున్నా, కార్పొరేటర్లు 21 డివిజన్స్ మంది మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మా యొక్క డివిజన్స్లో ప్రతి కార్పొరేటర్ ఎంతవరకు అభివృద్ధి చేశావో, నువ్వు 10 ఏళ్ళలో ఎమ్మెల్యేగా ఎంత అభివృద్ధి చేశావో మేమందరం కూడా చర్చకి సిద్ధం. నువ్వు సిద్ధమేనా? మరి నేను ఎన్నో విధాలుగా మిమ్మల్ని ఎన్నోసార్లు కూడా అడిగాను, మా డివిజన్ దత్తత తీసుకున్నానని చెప్పావు, మరి ఏం చేసావని కూడా మేము ఎన్నోసార్లు ప్రశ్నిస్తాం. మరి నాసిరకంగా నువ్వు చేయబట్టే కదా నువ్వు కార్పొరేటర్ అభ్యర్థిని కూడా పెట్టలేకపోయావు. 2002లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దివంగత నేత, ఆయన సాయి పబ్లిక్ స్కూల్ అనే ప్రాంతానికి నెహ్రూ గారు హయాంలో చెల్లారావు గారు మాజీ డిప్యూటీ మేయర్ గారు ఆయన అన్నం తింటూ ఆయన ఫోటో కూడా మేము నిదర్శనం చూపిస్తాం. ఆయన ఆ రోజు వరద ముప్పు ప్రాంతానికి వచ్చి మరి ఆ రోజు పెద్ద ఆయన రాజన్న చెప్పిన మాట ప్రకారంగా భోంచేస్తూ వరద ముప్పు ప్రాంతాలందరినీ కూడా ఏదైతే సాయి పబ్లిక్ స్కూల్లో పెడితే వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఆయన ఇచ్చిన ప్రామిస్, కాంగ్రెస్లో ఉన్నారు, ఆయన సీఎంగా ఉన్నప్పుడు ఇక్కడ నేను రిటైనింగ్ వాళ్ళు కడతానంటే మరి ఇక్కడున్న దేవినేని నెహ్రూ గారు, స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు 60 కోట్లు శాంక్షన్ చేసింది పెద్ద ఆయన వల్ల అది చేయగలిగారు. ఇవన్నీ కూడా నువ్వు మర్చిపోతున్నా, ప్రజానికానికి గుర్తుంది. దానికి నిదర్శనం కూడా ఈ ఫోటో కూడా చూడొచ్చు ప్రజానికం. ఇప్పటికీ చాలామంది ఇళ్లల్లో ఈ ఫోటో ఉంటుంది. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఆ రోజు మాతో వరద ముప్పులో మేమందరం మునిగిపోతే ఏదైతే కృష్ణలంక ప్రాంతాన్ని నెహ్రూ గారు తీసుకొచ్చి సీఎం గారిని అక్కడ ప్రజానికాన్ని అడిగి తెలుసుకుని ఇక్కడ ఒక ముప్పు ప్రాంతం కాబట్టి రిటైనింగ్ వాళ్ళు కడితే మంచిదని ఆయనకు వచ్చిన ఐడియాతో, కాకపోతే కొన్ని అనివార్య కారణం వల్ల ఆయన దివంగత నేత అయ్యారు కాబట్టి తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాన్ని మేము వేసుకున్నామంటే మరి నువ్వు కట్టానంటున్నావుగా, మరి ఎందుకు కట్టావు? ఆ రిటైనింగ్ వాళ్ళు దేనికి యూజ్ లేదు. మరి తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కట్టింది మరి ఎలా ఉన్నావో చూసారు. ప్రజానికాన్ని 2-3 కూర్చోబెట్టి భయపెట్టి 2 మాటలు చెప్పడం తప్ప నువ్వురా గాంధీ కాలనీలో రామలింగేశ్వర నగర్లో ఎంత అభివృద్ధి చేసావో చెప్తాను. మరి ఇంతకు కూడా దత్తత తీసుకున్నానని చెప్తున్నావు కాబట్టి ఇంత కూడా అభివృద్ధి చేయలేదు కాబట్టి నీకు భయం. మా యొక్క డివిజన్లో నువ్వు రావటానికి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అని చెప్పుకుంటానికి కూడా సిగ్గుచేటు. ఎందుకంటే నీ ఒక పార్టీ సింబల్ని నువ్వు ఎప్పుడో చంపేసుకున్నావు. మాకెవరికి భయం లేదు, ప్రజానికానికైతే గుర్తే లేవు. మరి ఇవన్నీ కూడా ప్రజానికం గుర్తుపెట్టుకున్నారు. మరి నేను ఒకటే అడుగుతున్నా, మీరు చర్చకి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు, దేవినేని అవినాష్ గారు వచ్చినాక కృష్ణలంక ప్రాంతం ఎంత అభివృద్ధి జరిగింది, జగన్మోహన్ రెడ్డి గారు రిటైనింగ్ వాళ్ళు కట్టినాక ప్రజానికం ఎంత సంతోషంగా ఉన్నారో, ప్రజానికమే రేపు 2024లో తూర్పులో తీర్పు ఇచ్చే విధంగా వైఎస్ఆర్ జెండా ఎగరేసే విధంగా అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు కాబట్టి ఇవన్నీ చూస్తున్నావు కాబట్టి నువ్వు ఈ నా 2 నెలలు బయటకు వచ్చేసి ప్రజానికం తీర్పు చూసి భయపడి నువ్వు ఇవన్నీ కూడా అసత్య ప్రచారాలు చేస్తానికి ప్రజానికం అయితే నమ్మే ఉద్దేశంలో లేరు. తప్పకుండా మీకు బుద్ధి చెప్తారు, ప్రజానికం దానికి సిద్ధంగా ఉన్నారు. మీరు ఎప్పుడు చర్చకు వచ్చినా మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామని గద్దె రామ్మోహన్ రావు నేను ఒక్కటే సూటి ప్రశ్న వేస్తున్నా. నువ్వు రిటైనింగ్ వాళ్ళు కట్టానన్న 2014 నుంచి 19 దాకా 2020లో ఎందుకు వచ్చింది వరద? ఆ ఒక్క ప్రశ్నకి నువ్వు నా సమాధానం చెప్తే నేను ఎక్కడైనా సిద్ధమే.
నేను ఒక డిప్యూటీ మేయర్గా కాదు, కార్పొరేటర్గా కాదు, మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు ఎక్కడికి వచ్చి మాట్లాడాలన్నా మేము వచ్చి మాట్లాడదాకైనా మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్తూ ఇంకొకసారి కూడా కాదు, ప్రజానికం అయితే దాన్ని తీర్పు ఇచ్చే విధంగా అవినాష్ గారిని, జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకుంటూ ఆయన్ని తీర్పు ఇచ్చే విధంగా ఆయనకు ఎక్కువగా పొగుడుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళినా ప్రతి ఒక్కరు ఒకటే అంటున్నారు, ప్రజానికానికి ఏమో వెళ్ళలేకపోతున్నాం, ఇన్నాళ్ళ నుంచి బయటికి రాలేదు, కరోనా టైంలో ఏమయ్యావు, మరి వరదలు వచ్చినప్పుడు ఏమయ్యావు, ఈరోజు వచ్చి నువ్వు రీల్స్ చేసుకుంటే ప్రజానికం నమ్మే ఉద్దేశంలో ఉన్నావా? ఇక నుంచి నువ్వు 2024 ఎలక్షన్లో నువ్వు ఎట్లాగో ఇంటికి వెళ్ళిపోతావు కాబట్టి, రీల్స్ చేసుకునే ఆలోచన ఉంది కాబట్టి రియల్ స్టార్కి ప్రజానికం గుర్తుపెట్టుకునే విధంగా అందరూ కూడా నువ్వు రీల్స్ చేసుకుంటూనే బతికే, తప్పకుండా నువ్వు దానికే పరిమితం అవుతావని చెప్తూ నేను ప్రజానికాన్ని ఒకటే కోరుతున్నా. ఇలాంటి అసత్య ప్రసారాలు అయితే ప్రజానికం ఎట్టి పరిస్థితిలో ఒప్పుకునే విధంగా అయితే లేరు, వాళ్ళే బుద్ధి చెప్తారు. నువ్వు తప్పకుండా ఎవరైతే అభివృద్ధి చేశారో ప్రజానికం చూస్తూనే ఉన్నారు. అభివృద్ధి చేసే వాళ్ళకి, జనానికి మంచి జరిగిన వాళ్ళకి ప్రజానికం ఎప్పుడు కూడా తీర్పు ఇచ్చే విధంగా ఉన్నారని చెప్తూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం. ముందుగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నమస్కారం. నాతో పాటు ఈ పత్రికా సమావేశంలో నగర డిప్యూటీ మేయర్ సోదరిమణి బెల్లందొర గారు, సహచరులు రావిరెడ్డి గారు, కొండారెడ్డి గారు, సహచరులు మాజీ డిప్యూటీ మేయర్ చల్లారావు గారు పాల్గొనడం జరిగింది. ముఖ్యంగా మరి నిన్నటిదాకా ఏమయ్యాడో పట్టాభి అనేవాడు జాతీయ సెక్రటరీ, జనరల్ సెక్రటరీ వేసుకోండి. మేము అడుగుతున్నాం పట్టాభి, అసలు ఈ పార్టీ జాతీయ హోదా ఎక్కడుందిరా, ఏమి ఇస్తారో కూడా మీరు ఆ మాట మేము ఒకటి అడుగుతున్నాం. నువ్వు పిల్ల సైకో అంటున్నావు. పిల్ల సైకో ఏ సైకో 2024లో తూర్పు నియోజకవర్గ ప్రజలు చెప్తారు. సరే, రిటర్నింగ్ వాళ్ళు ప్రస్తావనకు వద్దాం. అరే, నీ గద్దె రామ్మోహన్ నిజంగా రిటర్నింగ్ వాళ్ళు నిర్మించి ఉంటే ఎందుకు నీకు కృష్ణలంక ప్రాంతంలో 7 డివిజన్లు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది? నాతో పాటు సోదరుడు కొండారెడ్డి, సోదరిమణి పప్పాల కుమారి, శేషు, నేను, రామిరెడ్డి, బావుదూరు, దుర్గా, మేము 7 ఎందుకు గెలిచాము? నీ పార్టీ రిటర్నింగ్ వాళ్ళు నిర్మించుంటే ప్రజలు మిమ్మల్ని ఎందుకు ఆదరించలేదు? ఫస్ట్ క్వశ్చన్. పట్టాభి గారు ఇంకోటి మాట్లాడుతున్నాడు. అసలు అన్నం తినేవాడు ఎవడైనా కానీ చనిపోయిన వాళ్ళ ప్రస్తావన పత్రికా సమావేశంలో ఉండొచ్చా? నెహ్రూ గారు అసలు ఎక్కడుందిరా నీకు? అసలు నెహ్రూ గారు రాజకీయం చేసినప్పుడు నువ్వు ఎక్కడున్నావు? అసలు రాజకీయం ప్రారంభించినప్పటికీ కానీ నెహ్రూ గారితో పాటు ఉన్న వాళ్ళం మీ అందరూ ఒకటే అడుగుతున్నాం. కృష్ణలంక వరదలు వచ్చినప్పుడు కానీ, మొన్న వరదలు వచ్చినప్పుడు కానీ మీ అందరూ ప్రత్యక్ష సాక్ష్యం. కృష్ణలంక ప్రజలకి ఏ విధంగా వరదల్లో అండగా ఉన్నామో ప్రజల సాక్ష్యం. అలాగే మన కరోనా కష్టకాలంలో మీ అందరం ప్రజలకు ఏ విధంగా అండగా ఉన్నామో ప్రజలందరికీ తెలుసు. నీకు తెలుసు, నీ నాయకుడు తూర్పులో ఎలాగో గెలవడని చెప్పి ఒక పిచ్చి వీడియో ఒకటి జనాల దగ్గర భయభ్రాంతులు చేసి తీసుకొని అది ప్రకటిస్తాం. మీ ముందు పత్రికా సమావేశంలో చేయటం ఎంతవరకు? నువ్వు ఇంకో మాట అన్నావు, అభివృద్ధి గద్దెరామ్మన్ హయాంలో జరిగింది, ఈ 5 సంవత్సరాలు ఎక్కడ తనే ఒప్పుకుంటున్నాడు. 2019 నుంచి అభివృద్ధే లేదు, 2024 దాకా. మేము ఒకటి చెప్తున్నాం, 600 కోట్ల రూపాయలు తూర్పు నియోజకవర్గంలో అభివృద్ధి జరిగింది. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఎన్నోసార్లు నేను అడిగా గద్దెరామ్మని, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ గద్దెరామ్మని చర్చ కూర్చోబెట్టు, నేను రాను. నాతో పాటు సామాన్య కార్యకర్త, మేము అసలు తూర్పు నియోజకవర్గం జోలికి వెళ్ళను. మా డివిజన్లో మేము మళ్ళీ చెప్తాం, 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. ఒక్క డివిజన్లోనే 18 డివిజన్లో 100 కోట్లతో అభివృద్ధి సంక్షేమం జరిగింది. సంక్షేమం 65-70 కోట్లతో పాటు సంక్షేమం, అభివృద్ధి 30 కోట్లు. ఎందుకంటే 14 కోట్లు నేను వార్డు అభివృద్ధి చేశాను. మొన్న 14 కోట్ల రూపాయలు సైకిల్ ట్రాక్, వాకింగ్ ట్రాక్, పార్క్ కట్టాం. మొన్న అధునాతన పార్క్ కట్టాం. ఇవన్నీ నీ కళ్ళకు కనబట్లేదా? ఒకటే తెలుగుదేశం పార్టీ, అందులో ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో
పార్టీ నాయకులు మతి భ్రమించింది. మీరు పిచ్చి హాస్పిటల్కి వెళ్ళాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి మీరు ఏది పడితే అది మీడియా దగ్గర చెప్తే జనం నమ్ముతా అని చెప్పి మీ పిచ్చి ఊహ. ఇంత ఓపెన్గా మేము చెప్తున్నాం. మేము కార్పొరేట్లు 21 మంది మేము కాదు, మా తూర్పు నియోజకవర్గంలో ఉన్న కార్పొరేట్లు ఎంతమంది ఉన్నారో వైసీపీ పార్టీలో వాళ్ళందరం కూడా ఈ రోజునే రిజైన్ చేస్తాం. మా మాట తప్పని తెలిస్తే కాదు అంటే మీరు పోటీ నుంచి తప్పుకుంటారా? రేపే ప్లేస్ మీరే చెప్పండి, మేము కూడా డిసైడ్ చేయం. ఎక్కడికి రమ్మన్నా వస్తాం. మేము మా రిజైన్ లెటర్తో మీ దగ్గరికి వస్తాం. మీ టైం అయిపోయింది. ఎలాగో 2024 అయిపోయింది. దుకాణం ఖాళీ చేస్తారు. మీరు మూసుకొని ఉంటారా? మేమంతా ఇప్పుడు రిజైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఏది పడితే అది ఎప్పుడు ఎక్కడున్నాడో మేము అడుగుతున్నాం. మొన్న నువ్వు విదేశాలకు వెళ్తే దేనికి వెళ్ళావు? నువ్వు సమాధానం చెప్తావా ప్రజలకి? నువ్వు విదేశాల నుంచి వచ్చిన తర్వాత చంద్రబాబు నిన్ను చీవాట్లు ఎందుకు పెట్టారో ప్రజానికి సమాధానం చెప్తావా? మాకు ప్రజానికంగా అడుగుతున్నాం. నువ్వు విదేశాలకు వెళ్తే రాగానే కొన్ని రోజుల పాటు కనుమరుగైతే నిన్ను చంద్రబాబు పిలిపించి నిన్ను చీవాట్లు పెట్టిన వాస్తవం కాదా అవునా? నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పార్టీ పేరు చెప్పి ఫండ్ తీసుకొచ్చి తూర్పు నియోజకవర్గంలో ఖర్చు పెడతా అని చెప్పి ఎన్ఆర్ఐ ఫండ్స్ తీసుకొచ్చి నువ్వు నొక్కేస్తే నిన్ను పిలిచి పార్టీ చీవాట్లు పెట్టిన మాట వాస్తవా కాదా? మాకు చెప్పు, ప్రజానికానికి చెప్పు. మేము ఇంత ఓపెన్గా అడుగుతున్నాం. నువ్వేమనుంటే మా మీద ఓపెన్గా అడుగు చెప్తాం. అంతేగాని కళ్ళబొల్లి మాటలు మేము ఓపెన్గా చెప్తున్నాం. రిటర్నింగ్ వాళ్ళు ఎప్పుడు ప్రారంభించారు, ఎప్పుడు పూర్తి చేశారు? మీరు పూర్తి చేసిన రిటర్నింగ్ వాళ్ళు నాసి రకం. ఇంకోటి 550 ఇల్లు రాసుకున్నారు, కేవలం 150 ఇల్లు పోయిందని చెప్పి అంటున్నారు. మేము అడుగుతున్నాం ఓపెన్గా ప్రజల కిందకి వెళ్తాం. ఇక్కడే ఉన్నాడు సోదరుడు రామిరెడ్డి గారు, నేను, పక్కన ఉన్న బౌద్ధుడు గారు. మా 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 వరకు రిటర్న్ కట్టారు కదా. మేము అడుగుతున్నాం 550 ఇల్లు కనుక ఒక్క ఇల్లు కనుక తక్కువ ఉంటే పదా చచ్చి అదే ప్రజల దగ్గరికి వెళ్దాం. అదే రిటర్నింగ్ వాళ్ళు ప్రజల దగ్గరికి మేము వస్తానికి సిద్ధంగా ఉన్నాం. మీ పార్టీ మొత్తం సిద్ధంగా ఉందా? 550 ఇల్లులో 350 కోట్లు ఏదో 150 ఇల్లు ఇచ్చారు, మిగతాన్ని కూడా 20 కోట్లు అవినాష్ గారు నొక్కేశారని చెప్తున్నాం కదా. మేము సిద్ధంగా ఉన్నాం. మీ పార్టీ సిద్ధంగా ఉందా? ఎట్టగో మీ నాయకుడు పారిపోతాడు, ముందే పారిపోతాడు. ఎందుకంటే ఇప్పటికీ 10 సార్లు నేను ఛాలెంజ్ చేశా. నేను ఓపెన్ పత్రికా సమావేశం ఛాలెంజ్ చేశా. ఎన్నోసార్లు రమ్మన్నా. మేము ఇప్పుడు చెప్తున్నాం, నీకు ఏమన్నా నీకు ఉంటే కొద్దిగా అన్నా కానీ సిగ్గు లజ్జ ఉంటే నువ్వు చెప్పిన డబ్బులు మొక్కేసామని చెప్తున్నాం కదా, ఆ ప్రజల సమక్షానికి వెళ్దాం. అక్కడికి వెళ్దాం. ఎక్కడ అలాట్మెంట్ ఇచ్చాం వాళ్ళ దగ్గరికి వెళ్దాం. ఎవరు మీకు న్యాయం చేశారు, ఎవరు మీ దగ్గర డబ్బులు తినేశారని వాళ్ళని అడుగుదాం. మీరన్నా మీకన్నా చెప్తున్నాం, మీరన్నా అడగండి. ఎక్కడన్నా కానీ రూపాయి ఆ ఇళ్ళ విషయంలో రూపాయి అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే నేను పర్సనల్గా శాశ్వతంగా ఈ రోజు నుంచి రాజకీయ ప్రస్తావనే చేయను. శాశ్వతంగా తప్పుకుంటా. నీకు దమ్ము ధైర్యం ఉందా? నీ గద్దెరామంతో రిజర్వేషన్ చేయించగలవా? ఇంక చేసేదని నీ టైం అయిపోయింది. పోటీ నుంచి తప్పుకోమని చెప్పగలవా? నేను శాశ్వతంగా తప్పుకుంటా రాజకీయంలోంచి. ఎందుకు కళ్ళబొల్లి మాటలు? ఎవరైతే రిటర్నింగ్ వాళ్ళ దగ్గర బాధితున్నారు అందరికీ తీలా, ఎవరైతే రిటర్నింగ్ వాళ్ళకి దగ్గరగా ఉందో, రిటర్నింగ్ అడ్డుకుందో వాళ్ళ వరకు తొలగించి వాళ్ళందరికీ ఇల్లు ఇవ్వటం కూడా జరిగింది. తీసిన వాళ్ళ వరకు మంచి ఇల్లు ఇవ్వటం జరిగింది. వాళ్ళు చక్కగా ఉన్నారు. ఈ రోజుకి మాకు ప్రజలు ఫోన్ చేస్తున్నారు. మా వాళ్ళు వెళ్ళి ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళ ప్రజానికి సమస్యలు ఉంటే మేము తీరుస్తున్నాం. ఈ రోజు కాదు, గతంలో మేము ప్రాతినిధ్యం వచ్చిన వార్డులో కూడా ప్రజలు ఏమన్నా ఇబ్బందిగా ఉంటే అప్పుడున్న ఏమన్నా అడ్డంగా ఉంటే తీస్తే వాళ్ళని పంపిన దగ్గర మేము ఈరోజు కనుక్కున్నాం. అసలు మీకు సిగ్గు ఏ మాత్రం ఉన్నా కానీ కరోనా కష్టకాలంలో మా నాయకుడు అవినాష్ గారు మేము అందరూ నిరంతరం ప్రజల మధ్య ఉంటే ఏమైపోయా గద్దె రామ్మోహన్? ఒక్కరోజైనా జనాలకు వచ్చి మాట్లాడిన సందర్భం ఉందా? ఒకే ఒక ప్రెస్ మీట్, అది కూడా ఏసీ గదిలో కూర్చొని మేము ఎండలో ప్రజల మధ్యలో వాళ్ళకి కావాల్సిన అవన్నీ కనుక్కుంటూ మేము ప్రజల మధ్యకి వెళ్ళాం. ఇప్పటికైనా మీ కుళ్ళు కుయుతులు తూర్పు నియోజకవర్గ ప్రజలు
తక్కువ టమారాలని గమనించారు. ఇప్పటికన్నా వాస్తవం తెలుసుకోండి. మేవన్నీ కూడా ఓపెన్ కానీ మీ సమక్షంలోనే గద్దె రామ్మోహన్ కానీ వాడి చెంచా ఉన్నాడు అధికార ప్రతినిధి నేషనల్, అసలు పార్టీ లేదు ఇక్కడ. తెలంగాణలో మూసారు, ఒక్కరు పోటీ చేయలా. ఆంధ్రప్రదేశ్తో పరిమితం. ఆంధ్రప్రదేశ్లో కూడా సింగల్గా పోటీ చేసే దమ్ము ధైర్యం మీకు లేదు. మాకు నవ్వొస్తుంది. పట్టాభి ఎవరు? కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు. మీ ద్వారా ప్రజలందరికీ చెప్తున్నాం. నిన్న వాళ్ళు దేంట్లో ఒక్క వాస్తవం ఉన్నా మేము చెప్పిన మాట కట్టుబడి ఉన్నాం. అవాస్తవాన్ని ప్రతిదీ కూడా మేము నిరూపిస్తానికి సిద్ధంగా ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.